కామయాని ఎక్స్ప్రెస్లో అన్నదంటే ఒక రైలు ప్రమాదంలో ఇలా జరిగింది అంటే ఏం చేస్తే వాళ్ళందరూ వస్తారండి? 30 మంది కాదు, ఎవరు రారండి. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని దానికి ఎవరు బాధ్యులో వాళ్ళని శిక్షిస్తే మరోసారి జరగకుండా ఉంటుంది కదా. అలా ఆలోచించాలి సామూహికత విషయం. వ్యక్తిగత విషయాల విషయంలో క్షమాగుణం ఉంటే ఉండొచ్చు, అది కూడా ధర్మం అని ఎవరు చెప్పాలి, ఉంటే ఉండొచ్చు. అయితే పాము అదేం మనిషి కక్ష కట్టడానికి? ఇప్పుడు ఆ పిల్లాడు అలా తిరుగుతున్నాడు, అదేదో దాని భయం దానుకుంది, దానికి పాముని చూసి మనం భయపడతాం, మనకంటే 100 రెట్లు భయపడుతుంది అది. ఈ పిల్లాడి వల్ల ఈ జీవి వల్ల తనకేదో అపకారం జరుగుతుందని చుట్టుకుంది అది కాలికి, అందులో కరిచింది. దానికి ఉన్నది నోరు ఒక్కటేనండి, ఇంక దేంతో కొట్టినా ఎవరు చావరండి, నోరు ఒక్కటే కరిచింది. దానిలో కూరలు ఉన్నాయి, కూరల్లో విషం ఉంది, ఎక్కింది, చనిపోయాడు. అదే ఒక చెక్క మొక్కను కరుచుంటే అది చనిపోదు కదా. ఈ తేడా ఉంది ఇక్కడ, ధర్మ సూక్ష్మం అంటే ఇది. కానీ కిరాతులు అలాగే ఆలోచిస్తారు. మరి బ్రాహ్మణ స్త్రీ వేరు, కిరాతులు వేరు. అతను పౌరుషం, పైగా కుటుంబాన్ని పట్ల అంకిత భావంతో ఉన్నాడు. నిన్నటి వరకు నేను ఎత్తుకుని ఆడించానండి, ఖర్చూరప్పళ్ళు ఇచ్చి పిల్లాడిని, వాళ్ళు చచ్చిపోయాడు అన్యాయంగా, దుర్మార్గపం అని అనుకున్నాడు. ఏదో కుక్క గరిస్తే కుక్కని చంపేయమన్నట్టు. ఆ వీధి కుక్కలను చంపేస్తున్నారా పిచ్చి కుక్కలని ఈ కథ వింటే తెలుస్తుందండి. తప్పు ఒప్పు. వెంటనే ఆ స్త్రీ అండి, బ్రాహ్మణ స్త్రీ, భర్త వేదాలు చదువుతుంటే వింది, భర్త పురాణాలు చెబుతుంటే వింది, ఆ సారం వంట పట్టింది. ఊరికి కచ్చాపోస కట్టుకుని మడిగి కట్టుకుని నన్ను ముట్టుకోకని కూర్చోలేదు. అవన్నీ విని అర్థం చేసుకుంది ఆవిడ. వెంటనే శాంతం వహించి, వద్దయ్యా వద్దు, నా మాట వద్దు, అది వాడి కర్మ కొద్దీ అది జరిగింది, లేకపోతే పిల్లాడు అలా పోవడం ఏంటి, ఇప్పుడు దాన్ని చంపితే ఏమిటి వస్తుంది, అదో మోగజీవి, దానికి ఏం తెలుసు, చూడండి ఎలా మాడుతుంది. కొడుకు చచ్చిపోయాడు ఆవిడ. ఇదండి భారతదేశం, ఇది భారతీయత. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమని ఇందుకోసం అన్నారు. బ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక వాతావరణం కారణంగా, భక్తి జ్ఞాన వైరాగ్యాల కారణంగా ఇలా ఆలోచిస్తారు. దీన్ని వేళ చేతకానితనం కదా మాట్లాడుతున్నారు. చాలా తప్పది. సర్వుల క్షేమాన్ని కోరడం అనేది బ్రాహ్మణుడు లక్షణం. అందుకని బ్రాహ్మణుడు క్షేమం మనం కోరాలి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. మానవులందరికీ ప్రతినిధిగా భావించారు. దయచేసి కుల బ్రాహ్మణులు అనుకోవద్దు. ఆ అహింసా దృష్టి బ్రహ్మజ్ఞత కలిగిన వాళ్ళే బ్రాహ్మణులు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. దీన్ని ఎవరు ఉపయోగించుకుందామని చూడద్దు. ఇది కులపరమైన వ్యవహారం కాదు. ఎవరికి అహింసా దృష్టి బ్రహ్మజ్ఞత ఉంటాయో వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు అలాగే ఉండాలి. ఇదివరకు ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ అలా ఉండేవారు, ఇప్పుడు అందరూ అలా లేరు. ఎందుకంటే వాళ్ళు రకరకాల వృత్తులు చేపట్టారు, ఎవరిని అనడానికి లేదు. అంచేది ఇప్పుడు ఆ కులాల గురించి మాట్లాడుకోవడమే చాలా తప్పు. అసలు ఆ భావనే వదిలేయాలి. ఇది చూడండి, అది వెంటనే వద్దని చెప్పింది. అతను వినట్లేదు. ఎంత చెప్పినా వినకుండా చివరికి ఏమన్నా, కావున నెట్లు సంపుదును కాలభుజంగము పోవనీనుజు, కావున నెట్ల సంపుదును కాలభుజంగము పోవనీనుజు, నావుడు నింతి అర్జునక నామము నీకు అవధాత భంగికిన్ గావలదే, అర్జునక నామము నీకు అవధాత భంగికిన్ గావలదే, మహీసురులు కాదను చొప్పున తత్సహాయులున్ పోవరుగాదే, మహీసురులు కాదను చొప్పున తత్సహాయులున్ పోవరుగాదే, ఏల నిను బోటికి క్రూరత నాదు సన్నిధిన్, ఏల నిను బోటికి క్రూరత నాదు సన్నిధిన్. ఆ సంవాదం చూడండి ఎలా జరిగింది. కావున నెట్లు సంపుదును కాల భుజంగము పొవనీనుజు అన్నాడు. లేదమ్మా, నువ్వు అమాయకంగా ఆలోచిస్తున్నావమ్మా. స్త్రీ కావడం ఒక కారణం, బ్రాహ్మణ స్త్రీ కావడం రెండో కారణం. మీరు ఇలాగే ఆలోచిస్తారమ్మా, వదలకూడదమ్మా. మేమైతే దెబ్బకి వేసి పారేస్తాం, మరి కిరాతులు అనాకపోతే ఏమంటాడు. ఈ కరవకపోయినా వేస్తారే, వాళ్ళు పెట్టెల్లో చంపుతారు, జంతువులను చంపుతారు, అమ్మకం కోసం చంపుతారు, మాంసం కోసం చంపుతారు. వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది. సాత్వికుల ఆలోచన అలా ఎందుకు ఉంటుంది? వారి తమో గుణం, వీరు సత్వగుణం. తేడా లేదా? నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, బిడ్డ చనిపోయాడు, నేను ఎత్తుకున్నాను నిన్నటి వరకు, నేను సహించలేంది, నేను వేసేస్తాను. ఎట్లా సంపుదును జోకాల భుజంగము పావనేనుసు, నావుడు నింతి. అలా అనగానే ఆవిడ అందిట, నావుడు అంటే అనవుడు అని చెప్పగా, అదేదో వ్యక్తి పేరు అనుకోకండి. నావుడు అనవుడు చిన్నయేశ్వరి వాచకంలో వస్తాయి. ఇంతి అయ్యా, ఒక మాట ఎలా పనుసు అద్దుకుంటాడేమో అని. నీ పేరేమిటి? అర్జునకుడు. అర్జునుడు అంటే ఏమిటి ఆలోచించవా? అర్జునక నామము నీకు అవధాత భంగికిన్ కావలదే. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు అయ్యా. అర్జున అంటే తెల్లని పువ్వులు కలిగిందని అర్థం. మల్లికార్జున స్వామి శ్రీశైలంలో తెల్లని మల్లికా పుష్పాలతో అర్చిస్తారు ఆయన్ని. ఆ చెట్టును అర్జునుడు అంటారు. అందుకని మల్లికార్జునుడు అయ్యాడు ఆయన. అందుకే అవధాత భంగి, తెల్లని పువ్వులు కలిగినటువంటి, తెల్లని ఆకారం కలిగినటువంటి చెట్టు నీకు పేరుగా పెట్టింది మీ అమ్మ. నువ్వు స్వచ్ఛంగా ఆలోచించాలని అర్థం అన్నమాట. మన అందరికీ ఇది పాఠమే.
చక్కగా సత్యనారాయణమూర్తి అని పేరెట్టేసుకోవడం, తెల్ల లేచింది మొదలు అన్నీ అబద్ధాలే. ఏమనంటే అన్నవరం దేవుడు నాకు పేరెట్టు, అన్నవరం దేవుడిని అవమానిస్తున్నాడు. అన్నవరం దేవుడి పేరు పెట్టలా, సత్యం పేరు పెట్టారు. అన్నవరం దేవుడు అంటే సత్యం, ప్రసాదం కాదు, దేవుడు సత్యం. సత్యం, అన్నవరం దేవుడు అంటే సత్యం అని భావిస్తే మనం ఎందుకు అబద్ధాలు ఆడతామండి? అప్పుడు అందరం వ్రతాలు జయించేవాళ్ళు సహా, భక్తులు సహా, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు సహా అందరం జాగ్రత్తగా ఉండం. అవి మనం సత్యనారాయణమూర్తి దేవస్థానంలో ఉన్నాం, మనం అబద్ధం ఆడకూడదు. అన్నవరం అంటే అబద్ధం ఆడకూడదు, అది సత్యవరం. ఊరికే వాడుకలో అన్నవరం, దాని పేరు సత్యవరం. మన అందరి పేర్లు ఇలా ఆలోచించుకోండి. నా పేరేమిటి, దాన్ని బట్టి నేను ఎలా ఉండాలి అంటే దాన్ని బట్టి మనం వెంటనే ఆలోచించుకుంటాం. కాస్త ఇంత ఏదో విమల అంటే నిర్మలంగా ఉండే, విమల శారీ షోరూమా, విమల అంటే నిర్మలం అని అర్థం. కాస్త బుద్ధి నిర్మలంగా మార్చుకోలేం. కమల అంటే పద్మం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఏడు మొహం ఎందుకు, కమలాన్ని పెట్టుకుని ఎడితే చికాకు అంటారు, కాకిని పెట్టుకోమంటారు. అందుకే కాకి, కుక్క అలాంటి పేర్లు ఎవరికి పెట్టరు కదండి, ఉండకూడదనేగా. కోకిల పాడకపోయినా కాస్త ఏదో పాడే ప్రయత్నం చేయాలి. అంటే పేరుకు తగినట్టు ఉండాలా. ఏమిటి ఈ పేరు ఉంది ఏమిటి అంటారు కదా వెంటనే. ఎవరికో మనం ఊరికే తెక్కనా అని పేరట, ఏమో పద్యాలు రాస్తావు నువ్వు కూడా అంటారు. మరి వాడికి తెక్కగా ఉండొచ్చు, దానికి ఎవరైనా చేస్తారు. అలాగే అర్జునక నామం, నీ పేరు అర్జున కదయ్యా, తెల్లటి చెట్టు కదా, మద్ది చెట్టు తెల్లగా ఉంటుంది. అలా నువ్వు స్వచ్ఛంగా ఉండాలి. కానీ ఇలా ఆలోచిస్తావు అంటే మనిషిని మార్చే విధానంలో ఏదో ఒకటి. పిల్లలు ఎవరైనా కాస్త ఏదో సౌమ్యమైన రామచంద్రమూర్తి అనేది పేరు పెట్టుకుని, ఏదో శాంతిశ్రీ అని పేరు పెట్టుకుని కొంచెం ఏదో విపరీతంగా ప్రవర్తిస్తూ, ఈ పేరే శాంతిశ్రీ, తిన్నగా ఉండు, శాంతిగా ఉండని చెప్పాలి. కొంచెం అలా చెప్తే కొంచెం లొంగుతారు. నా పేరు ఇదా ఏమిటో అనుకున్నాను నేను. అశోకుడు అని పేరు పెట్టుకుని యుద్ధాలు చేస్తానంటే అలాగా, చేసే యుద్ధమే మానేశాడు ఆయన. అలాగే ఆవిడ చూడండి ఓపిక అలా మార్చే ప్రయత్నం చేసింది. అర్జునక నామముని అవధాత భంగికిన్ కావలది, పైగా మహీసురులు కాదను చొప్పున తత్సహాయులుంబవరు కాదే. మా ఇంట్లో నౌకరని చెబుతున్నావు, సేవకుడు అంటున్నావు, మరి మేము చెప్పినట్టు నువ్వు వినాలా వద్దా? మేమే వదిలేసుకుంటే వ్యవహారాన్ని నువ్వు పట్టుదల పడతామేమిటయ్యా? మేము చెప్పినట్టు నువ్వు వింటావా, నువ్వు చెప్పినట్టు మేము వినాలా? అలాగైనా ఆపుదామని చూసింది. ఎంతైనా ఆ హింసని ఆపడమే బ్రాహ్మణుల లక్షణం. అందుకని అది చేతకానితనం కాదు. పాపం వాళ్ళ ఆస్తి పోయినా సరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మన యోగం అమ్మ అలా ఉంది, మనకి ఏనాడో ఉన్నాం అంటారు. అంతేగాని తిరగబడదామని ఆలోచించి అది చేతకానితనమా? ఆ సంస్కారం, అది కర్మ ప్రకారమే అన్నీ వస్తాయి. పోయిందంటే అంతే పోయిందనమాట.